హలో అండి, వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు అమృతంతో విందు. ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్లో స్పెషల్ వెరైటీ అయిన చింతచిగురు ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రాన్స్ని నీట్గా వాష్ చేసుకొని బాయిల్ చేసుకున్న వాటర్ని తీసేసి కొద్దిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చింతచిగురు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మాడకుండా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన చింత చిగురుని మిక్సీలో వేసి ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆనియన్స్ అండ్ ప్రాన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం వాటర్ వేసి ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఎందుకు వేసామంటే కొంచెం మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుంది కాబట్టి. ఇలా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ని కూడా అందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసి వాటర్ వేసుకొని నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసి వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే మీరు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా చింత చిగురు ప్రాన్స్ కర్రీ రెడీ అయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మరొక వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.